హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. న్యాచురల్ స్టార్ నాని గారిని తీసుకెళ్లి ఏం చేశాడో ఏమో తెలియదు కానీ ప్యారడైజ్ సినిమాలో నాని గారి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసినటువంటి ఆ సాంగ్ మెంటల్ ఎక్కిచ్చేస్తుందని చెప్పాలి. బా సాంగ్ ఏంటి, అసలు ఆ సీన్స్ ఏంటి, నాని గారు ఎలాగో ఎక్కడో న్యాచురల్ స్టార్ గా మనందరికీ మన ఇంటి పక్కనింట్లో ఒక అబ్బాయిగా, మన ఇంటి ఎదురింట్లో ఒక అబ్బాయిగా, అసలు మనతో కలిసి తిరిగేటువంటి ఒక ఫ్రెండ్ లాగా, ఏదో ఒక మన బ్రదర్ లాగా ఉండేటువంటి ఒక వ్యక్తిని ఎలా చూపించేసేడేంటి అసలు. శ్రీకాంత్ ఓదెలా అంటే ఇంతలా చేస్తాడా అని అనుకోలే. ఏదో ఆ సినిమా చూసాం, దసరా సినిమా, అదొక రేంజ్లో తీశారులే అనుకుంటే దాని తర్వాత కూడా ఇదే రేంజ్లో అదే రేంజ్లో ఈ సినిమాను కూడా తీస్తారా అని అనిపించింది. అమ్మ బాబోయ్ అసలు ఆ నాని గారి డాన్సు, అసలు ఆ కట్అవుట్, ఆ స్టైలు, అసలు ఆ మాసి గెటప్ చూస్తేనే సినిమా ఏం చేయబోతున్నారా అనేది అర్థం కాదు. ఇక ఎందుకు ఇప్పుడు ఇది మాట్లాడుతున్నానంటే, నాని గారి సంగతి పక్కన పెడితే ఇదిగోండి, ఈయన చాలా వైలెంట్ అండి బాబు. ఎంత వైలెంట్గా ఉంటాడని చూస్తే చాలా కామ్గా ఏదో మిల్కీ బాయ్లా అనిపించాడు, కానీ వామ్మో ఇంత వైల్డ్నెస్ లోపల ఉందని చెప్పి ఇప్పుడు ఇలా చూస్తుంటేనే అర్థం అవుతుంది. ఇదిగోండి ఎలా ఉండే నాని గారిని ఎలా చేసాడండి. ఒక రఫ్ లుక్లో ఒక మాస్ న్యాచురల్ స్టార్ని మాస్ స్టార్ చేసాడని చెప్పాలి. అసలు నాని గారు నిజంగా ఎలావో, ఇదిగో చూడండి ఆ గెటప్ చూడండి, 2 జడలు వేసుకుని కింద ఇక్కడేమో ఒక బూతుతో రాసినటువంటిది అది పెట్టుకుని ఆ డాన్సులు, ఇప్పటి వరకు నాని గారిని అలాంటి గెటప్ అసలు ఎక్స్పెక్ట్ చేయడం కూడా, ఊహించడం కూడా కష్టమే. అలా నాని గారిని ఒక ఫ్యామిలీ బాయ్గా, ఒక లవర్ బాయ్గా ఇలా మనం చూసాం, కానీ ఇలాంటి గెటప్ను ఊహించాల. ఎందుకు ఇప్పుడు నేనేమంటున్నానంటే, శ్రీకాంత్ ఓదెల గుర్తుపెట్టుకోండి, ఈ సినిమానే ఇలా ఉంటే రేపు చిరంజీవి గారితో సినిమా తీయటానికి సిద్ధమైపోయాడు. ఇద్దరూ కలిసి ఫస్ట్ పోస్టర్ ఏం రిలీజ్ చేశారో తెలుసుగా, ఇద్దరూ కూడా ఒక బ్లడ్లో చేతులు పెట్టి బయటికి తీసి పోస్టర్ రిలీజ్ చేసి మేము ఇద్దరు సినిమా చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. పైగా ఆ సినిమాకి ప్రొడ్యూసర్ ఎవరు? న్యాచురల్ స్టార్ నాని గారే. వీళ్ళిద్దరూ కలిసి చిరంజీవి గారిని ఎలా చూపించబోతున్నారు. అసలు ఇదే రేంజ్లో ఆయన ఫస్ట్ సినిమా సెకండ్ సినిమానే ఇలాంటి ఒక వైల్డ్ క్యారెక్టర్ చూపిస్తే, అసలు చిరంజీవి గారి సినిమా స్టోరీ ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, అసలు నాని గారిలో ఈ గెటప్ చూస్తే, ఇలాంటి గెటప్లు చూస్తే, ఇంకా నాని గారితోనే ఇలాంటి గెటప్ లేపిస్తే చిరంజీవి గారితో ఎలాంటి గెటప్ వేపిస్తారు ఊహించుకోండి. అసలు ఎలాంటి క్యారెక్టర్ని చిరంజీవి గారి కోసం డిజైన్ చేశాడో ఆలోచించుకుంటూనే అరాచకంగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా సినిమా మొదలుపెట్టిన తర్వాత నా సామిరంగా ఒక్కొక్క పోస్టరు ఒక రేంజ్లో ఉంటుంది నాకు తెలిసి. అలా ప్లాన్ చేశాడు. నాకు తెలిసి ఈ సినిమా అయిపోగానే మొదలవుతుంది చిరంజీవి గారి జాతర. ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి క్యారెక్టర్ల తాలూకా ఇన్ఫ్లుయెన్స్ మనకి ఉంటుంది. మరి ఈ క్యారెక్టరు, అది కూడా శ్రీకాంత్ ఓదెల లాంటి ఒక వైల్డ్ యానిమల్ లాంటి క్యారెక్టర్ డిజైన్ చేసేటువంటి శ్రీకాంత్ ఓదెలతో ఎలాంటి సినిమా తీసుకొస్తారు. నాని గారు ప్రొడ్యూసర్గా ఉంటే ఇంకా మరి ఎలా ఉంటుందో నాకు తెలిసి ఈగర్గా వెయిటింగ్. ఒక్క పోస్టర్ అన్నా సరే ఈ సినిమా అయిపోగానే చిరంజీవి గారితో మీరు ఎలాంటి క్యారెక్టర్ డిజైన్ చేస్తారో ఒక పోస్టర్ రిలీజ్ చేయండి సార్, అంతే. మ్యాడ్నెస్ అంతే నాకు తెలిసి. ఈ సినిమా గురించి ఎలా మాట్లాడుకుందాం అంటే, ఇంకా ఆ సినిమా గురించి ఎన్ని మాట్లాడుకోవాల్సి వస్తుందో, ఎలా ఉండాల్సి వస్తుందో, ఎలా చిరంజీవి గారిని చూడాల్సి వస్తుందో, అసలు ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ చిరంజీవి గారు చేశారా అని కూడా ఊహించుకోవడం కూడా కష్టమే నాకు తెలిసి. అప్పటి వరకు అలాంటి క్యారెక్టర్ చేయలేదు, బట్ దీంట్లో ఆయనలో చూడబోతున్నామేమో అనేది వెయిట్ చేయాలి.